హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిప్ పేరుతో కాకినాడలో పోర్టులో చేసిన హంగామా మనం చూసాం. ఆ తదనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ వారు. దానిని డిఫెన్స్లో పడ్డట్టుగా అనిపించినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం గట్టిగానే ఎదురు నిలబడింది. ఆ తదనంతరం రాజ్యసభ సీట్లు ప్రకటిస్తారు అనుకునే రెండు రోజుల ముందు సమయంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఒక లేఖ రాశారు. అది కేవీ రావు గురించి, ఆ తర్వాత చౌదరీల గురించి ఆయన రాస్తూ ఆ పేర్లన్నీ క్లియర్గా ఒక కులం పేరు మీద ఆయన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడంతో ఆ లేఖ తీవ్ర దుమారం రేపింది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు మనం ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, యనమల రామకృష్ణ గారు ఈ లేఖ రాసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యనమల రామకృష్ణ గారిని ట్రోల్ చేస్తూ ఆయన అప్పట్లో ఏ విధంగా ఎటువంటి వాడు అంటూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని కూడా తీసుకొచ్చి తీవ్రంగా ఆయన మీద దుమారంగా మాట్లాడించారు. అవి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నప్పటికీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నప్పటికీ అసలు యనమల రామకృష్ణుడు గారు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నట్టు 40 సంవత్సరాల నుంచి ఆయన బీసీలకు ఏం చేసింది లేదు, అసలు పార్టీకి కూడా ఆయన చేసింది ఏమీ లేదు అనే విధంగా అంటుంటే అసలేంటి ఇందులో నిజమెంత అని చూస్తే 1994లో చంద్రబాబు నాయుడు గారికి పదవి కానీ లేకపోతే ముఖ్యమంత్రి పీఠం కానీ పార్టీ కానీ ఆయన చేతిలోకి రావడానికి ప్రధాన పాత్రధారి సూత్రధారి యనమల రామకృష్ణుడనే చెప్పుకోవాలి. 1993 ఎలక్షన్లు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా ఆయనకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఆయనను శాసనసభ స్పీకర్గా ఆయనకు అప్పచెప్తే ఆ తదనంతరం జరిగిన పరిణామాలలో యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారి పక్కకి వెళ్ళిపోయి ఆ తర్వాత పార్టీ ముఖ్యమంత్రి పదవి అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించి ఆ తదనంతరం కనీసం నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయనకు మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయనను మీరు ఇలాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడొద్దు అంటూ ఆయనకు పదే మైక్ కట్ చేస్తూ గంటల పాటు ఆయన అసెంబ్లీ దగ్గర లేకపోతే స్పీకర్ పోడియం దగ్గర నిలబెట్టి కండ్ల నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఆయన మాట్లాడారు. ఆ విధంగా ఆయన అవమానపరిచిన వారిలో మరీ ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినా సరే ఆయనను మంత్రి పదవి ఇచ్చుకుంటూ గౌరవించుకుంటూనే వస్తున్నారు. అయితే 2014 తర్వాత యనమల రామకృష్ణుడి గారి ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుంది. మరీ ముఖ్యంగా పార్టీలో లోకేష్ గారి ఆధిపత్యం పెరిగిన తర్వాత యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, దేవినేని ఉమ ఇలాంటి వాళ్ళ సీనియర్లందరినీ పక్కన పెడుతూ ఉన్నారు. వర్లారామయ్య లాంటి వాళ్ళు చాలామంది కూడా పక్కన పెట్టారు. అందుకని చెప్పేసి సీనియర్లో అసంతృప్తి ఉందని చెప్పేసి వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం యనమల రామకృష్ణుడు గారు పార్టీకి ఏమీ చేయలేదు, అసలు ఇతనికి ఏం సంబంధం అంటూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ మరీ ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి బీసీలకు ఏమీ చేయనటువంటి మరి యనమల రామకృష్ణుడికి తెలుగుదేశం పార్టీ మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక మంత్రులు కావచ్చు, ఇంకొక మంత్రి పదవి కావచ్చు ఇస్తూ మరి ఆయన ఎందుకు గౌరవించవలసి వచ్చిందో ఇప్పటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోని పెద్ద మనుషులు కానీ చెప్తే బాగుండేది. అది అలాంటిది ఏమీ లేకుండా ఈ సీనియర్లందరినీ పక్కకు దోసి ఈయనేదో ఒక పార్టీని వదిలేసి ఇంకొక పార్టీని కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ఆయన దుమారం రేపుతూ ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశంలో సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే మాత్రం అది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంకొకరికి అందరికీ తెలిసిందే. ఆ మీడియా ఒకసారి టార్గెట్ చేసిందంటే తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. ప్రస్తుతం యనమల రామకృష్ణ గారి పరిస్థితి అలానే అయింది. ఎందుకంటే చివరి రోజుల్లో అంటే రాజకీయాల్లో చివరి రోజుల్లో అవమానపరితంగా పోయే విధంగా ఈరోజు
యనమల రామకృష్ణుడు గారి పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన కూతురికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించుకున్నప్పటికీ ఆయన అయితే ఖచ్చితంగా మినిస్టర్ పదవో రాజ్యసభ పదవో ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సైడ్ తప్పించేయడంతో ఇప్పుడు ఈయన ఈ లేఖ రాయడం, యనమల రామకృష్ణుడు గారు పార్టీని లేకపోతే ముఖ్యమంత్రి గారిని తప్పుపడుతూ ఈ లేఖ రాయడంతో టీడీపీ పార్టీలోని కార్యకర్తలు నాయకులందరూ ఒక్కసారిగా బగ్గుమని ఈరోజు యనమల రామకృష్ణుడు గారి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఒక విధంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక రాబోయే రోజుల్లో యనమల రామకృష్ణుడు గారి పొలిటికల్ భవిష్యత్తు క్లోజ్ అయిందని చెప్తున్నారు. మరి ఇది ఇంకా బాగా ముదిరి పాకాన పడుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని దీనిని ఇంతటితో అణిచివేసే ఏమైనా కార్యక్రమానికి చేపడతారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మరి ఈ పరిస్థితి ఇంతటితో సద్దుమణుగుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.